ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండే కృప మాకు ఇచ్చినందుకై వందనాలు తండ్రి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు ఎవరికే మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఆ మాటల చేత మా అందరితో మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపింప చేయండి. వినగలిగిన చెవి, గ్రహించే ఆత్మ, మనస్సు మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. Nehemiah chapter 8 verse 10. Neither be you sorry, for the joy of the Lord is your strength. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది దుఃఖంతో, వేదనతో, కన్నీటితో ఈ మాటలు వింటున్నారండి. అయితే దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? మీరు దుఃఖపడకండి అంటుంది. ఇప్పుడు మనందరికి వచ్చే ప్రశ్న ఒకటే కదా, మనసులో ఎంత బాధ ఉంది, ఎంత కష్టం ఉంది, ఎంత వేదన ఉంది, ఎలా దుఃఖపడకుండా ఉండగలము? మనందరికీ ప్రశ్న వస్తుందే కదా అండి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనందరము మానవ రీతిగా ఆలోచిస్తాం కాబట్టి, కష్టాలు చూసినప్పుడు, దుఃఖం చూసినప్పుడు, వేదన మనకు కలిగినప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఏడ్చేలాగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి దుఃఖం వస్తుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దుఃఖం వస్తుందని దేవుడికి తెలుసు, అలాగే ఇబ్బంది కలుగుతుందని దేవుడికి తెలుసు, అన్ని ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో వస్తాయని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు దుఃఖపడకండి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. అంటే మన జీవితంలో వచ్చేటువంటి దుఃఖము, అలాగే సమస్యలు, శ్రమలు వేటికి వస్తున్నాయండి? మన ఆత్మకే, మన శరీరానికే. ఈ లోకంలో ఉన్నంతసేపు ఈ దుఃఖము, ఈ బాధ ఇవన్నీ కలిగేది దేనికి తెలుసా? మన శరీరానికి మాత్రమే. అయితే ఈ శరీరము ఎప్పుడు కూడా ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి బాధపడుతూనే ఉంటుంది, అలాగే ఇబ్బంది పడుతూనే ఉంటుంది. కానీ ఆత్మలో మాత్రం మనం ఎలా ఉండాలి? ఆనందిస్తూ బలం పొందుకోవాలి. నిజంగా మన ఆత్మ ఉజ్జీవంగా ఉంటే, మన ఆత్మ ఆనందిస్తే మన శరీరం కూడా తిరిగి ఉల్లాసంగా మారిపోతుంది. ఎప్పుడు సాధ్యమవుతుంది మన ఆత్మకి ఆనందించటం? ఎప్పుడు సాధ్యమవుతుంది మన ఆత్మలో బలం పొందడం అనేది? ఎప్పుడు అంటే దేవుడితో మనకున్నటువంటి రిలేషన్ బట్టి, దేవుడితో మనకున్నటువంటి వ్యక్తిగతమైన సంబంధాన్ని బట్టి మన ఆత్మ బలపరచబడుతుంది. యేసయ్యను చూడండి, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మానవ శరీరంలో ఉన్నారు. మనలాగానే ఎన్నో అవమానాలు పొందుకున్నారు, అలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన కూడా ఆకలేసింది, దాహమేసింది, నిద్ర వచ్చింది. అంతేకాకుండా ఎంతోమంది యేసయ్య పైన నెపములు మోపారు, నిందలు వేశారు, అలాగే ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆయన అవన్నిటినీ ఓర్చుకొని నిలబడ్డాడు. మరి శారీరకంగా ఆయన ఎంతగానో హింసించబడ్డారు. అయినప్పటికీ కూడా ఆత్మలో తండ్రి చిత్తమును నెరవేర్చటలో ఎక్కువగా ఆయన ప్రార్థన చేసేవారు. ఎక్కువగా ఒంటరిగా వెళ్ళి దేవుడితో సమయం గడిపేవాళ్ళు. ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉండేది తండ్రితో కనెక్ట్ అవ్వడానికి. తండ్రితో ఉన్న సంబంధం అలాంటిది. కాబట్టి ఈరోజు దేవుడితో మనం కూడా సంబంధం కలిగి ఉంటే మన శరీరం చాలా అలసిపోతుందండి. ఎందుకంటే ఈరోజు మనం తింటున్నటువంటి ఫుడ్ కానీ, ఈరోజు ఉన్నటువంటి క్లైమేట్ కానీ, ఇవన్నీ మన శరీరాన్ని చాలా బలహీనపరుస్తున్నాయి. ఇంతకు ముందులాగా ఎవరు కూడా ఇప్పుడు హెల్తీగా లేరు. ప్రతి ఒక్కరిని కదిలిస్తే అందరికి ఏదో ఒక అనారోగ్యం ఉంటూనే ఉంది. అయితే ఈ అనారోగ్యం మన ఆత్మకు మాత్రం రాకుండా చూసుకోవాలి. ఇది మన బాధ్యత. దేవుడి బిడ్డలుగా ఎలా కాపాడుకోవాలి మన ఆత్మని అంటే ప్రార్థన ద్వారా. మన ఆత్మకి ఎలా వస్తుంది బలము? ప్రార్థన ద్వారా. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పగులంతా కూడా పరిచయం చేసేవాడు, అనేక ప్రాంతాల్లోకి వెళ్ళేవాడు. ఆయన అప్పట్లో ఇలాగ ఏరోప్లేన్స్, బస్సెస్, ట్రైన్స్ లేవండి. ట్రావెలింగ్ చేసేవాళ్ళు, కాలినడకన వెళ్ళేవారు, పడవలో ప్రయాణం చేసేవాళ్ళు. ఎంత కష్టం ఉంటుంది. అయినప్పటికీ కూడా పగులంతా పరిచర్య చేస్తూ రాత్రిపూట్ల తెల్లవారే వరకు కూడా ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తాం. ఈరోజు దేవుడి బిడ్డలుగా మనందరి జీవితంలో ప్రార్థన చేయడం అనేది చాలా కష్టతరం అయిపోయిందండి. ఎన్నో డిస్టర్బెన్సెస్ ఈరోజు. మరి సాతాను ఎన్ని రీతిలుగా దేవుడి దగ్గర నుంచి మనందరినీ దూరం చేయాలో అన్ని రీతిలుగా మన చుట్టూ వలలు అనేవి ఉన్నాయండి. కానీ ఈ పరిస్థితుల్లో సైతం కూడా మనం ప్రార్థించగలిగితే మన ఆత్మ తండ్రితో కనెక్ట్ అయి ఉంటుంది. పరిస్థితులు చుట్టూ ఎంత దుఃఖపరిచేవిగా ఉన్నా, ఎంత ఇబ్బంది పరిచేవిగా ఉన్నా, ఎంత బాధపరిచేవిగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుడితో మనం కలిగినటువంటి సంబంధాన్ని బట్టి మన ఆత్మ ఎలా ఉంటుంది? ఆనందిస్తుంది, బలం పొందుకుంటుంది. యేసయ్య ఆ ఘోర కల్వరి శిలువలో శారీరకంగా ఎంత
ఎంతగా హింసించబడాలో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా హింసించబడ్డాడండి. ఆయన శరీరం అంతా ఎక్కడ చూసినా గాయాలే, దున్నబడిందండి. ఒక పొలం దున్నితే ఏ విధంగా ఉంటుందో యేసయ్య శరీరం అంతా కూడా దున్నబడింది. అలాగే ఆయన రక్త మాంసం అంతా కూడా కనిపిస్తుంది. అంత భయంకరమైనటువంటి శరీరం అంతా గాయాలతో ఉంది. ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఆలోచించండి. మరి ఆ యొక్క ఘోరమైన సిలువలో ఆయన వ్రేలాడుతున్నప్పుడు మరి ఆయన ఎంత యాతన పడ్డాడు. అయినప్పటికీ కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. మనం సిలువలో 7 మాటలు చూస్తాం కదా, మరి 7 మాటలు మరి ఎవరి కోసం మరి మాట్లాడారు దేవుడు అంటే మన కోసమే. తండ్రిని అడుగుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు, అయ్యా క్షమించి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అన్నాడు. అంతేకాకుండా మన 4వ మాటకు వచ్చినప్పుడు చూస్తే, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టావు అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడండి. అంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు తండ్రిని. మరి ప్రతిరోజు కూడా తండ్రితో ఎంతో ప్రార్థించే అనుబంధము అలాగే సంబంధము ఉంది కాబట్టి ఆ సిలువలో యేసయ్య వ్రేలాడుతున్నప్పుడు మనందరి పాపాలు యేసయ్య మీదకి వచ్చేసినప్పుడు తండ్రి చూడలేకపోయినాడు. ఎందుకంటే ఆయన ఎంత పరిశుద్ధుడు, మరి పాపమును ఆయన ఓర్చుకోలేడు. మళ్ళీ సర్వలోక పాపమంతా కూడా యేసయ్య మీదకి వచ్చేసినప్పుడు మరి తండ్రి ఏం చేసినాడు, మరి విడిచిపెట్టాడు కుమారుని చెయ్యి. నిజంగా ఎంత బాధేస్తుంది కదా. మరి అది రియల్గా బాధ అంటే. శరీరానికి వచ్చిన బాధను బట్టి యేసయ్య బాధపడలేదు. అంతవరకు ఎంతగా శరీరం అంతా గాయపరచబడి నలుపబడి మరి వేధించబడింది, అయినప్పటికీ కూడా ఏం మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి విడిచిపెట్టాడో అప్పుడు బాధపడుతున్నాడు. కాబట్టి నిజమైన ఆత్మీయంగా బాధ ఏదైనా ఉంది అంటే దేవుడి చేత మనం విడిచిపెట్టబడ్డాం. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా నీ ఆత్మ నాలో నుంచి తీసేయొద్దు. దేవుడు ఆత్మ మనలో లేకపోతే మనం జీవించి ఉన్నా కూడా వృధానే. కాబట్టి దేవుడు ఆత్మను కలిగి మనం జీవించాలి. అంతవరకు కూడా ఎంత పెయిన్ ఉన్నా ఏం బాధ అనిపించలేదు దేవుడికి. కానీ ఎప్పుడైతే తండ్రి చేత విడవబడ్డాడు, అది చాలా ఎడబాట, కాసేపు ఎడబాట ఆయన తట్టుకోలేకపోయినాడు. తర్వాత ఈ లోకానికి ఎందుకైతే పంపించాడో ఆ కార్యం సమాప్తి చేశాడు, సమాప్తమైందని చెప్పి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడని చూస్తాం 7వ మాటలో. కాబట్టి ప్రతి క్షణం కూడా చుట్టూ ఎంత వేదన ఉంది, ఎంత శరీరం ఎంత నలగగొట్టబడింది, కానీ ఆత్మ మాత్రము దేవుడి సన్నిధిలో కనెక్టివ్గానే ఉంది. కాబట్టి ప్రతి విషయంలో యేసయ్యే మనకి మాదిరండి. సమస్యలు మన శరీరానికి మాత్రమే కాబట్టి ఆత్మ అనేది దేవుడితో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఉజ్జీవంతో నింపబడుతుంది. మనం ఆత్మలో బలహీనులమైతే శారీరకంగా కూడా బలహీనులమవుతాం. మన ఆత్మలో ఓడిపోతే శారీరకంగా కూడా ఓడిపోతాం. కాబట్టి ఆత్మ బలం పొందుకోవాలి. ఎలా పొందుకుంటుంది? ప్రతిరోజు దేవుడితో మనం ఏం కలిగి ఉండాలి? సంబంధము కలిగి ఉండాలి. దేవుడు స్వరం వినేవారిగా ఉండాలి. దేవుడు చిత్తము చేసేవారిగా ఉండాలి. దేవుడికి దగ్గరగా ఉండాలి. దేవుడికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మనం ఎక్కడ కూడా మరి దుఃఖంకి అలాగే లోకంలో ఉన్న పరిస్థితులకి మన హృదయంలో చోటు అనేది ఉండదు. ఎందుకంటే మన ఆలోచన విధానం మారిపోతుంది. మన చింత అంతా ఎక్కడ ఉంటుంది? పరలోక రాజ్యం వైపు ఉంటుంది. ఈ లోకంలో నేను మానవుడిగా మానవరాలుగా ఉన్నన్ని రోజులు కూడా నా శరీరం అనేది ఇబ్బంది పరచబడుతుంది. అది కామన్, సర్వసాధారణం. కాబట్టి వీటికి మరి ఈ శారీరకమైనటువంటి శ్రమలు ఎన్నదగినవి అంటున్నాడు భక్తుడైనటువంటి పౌలు. అంటే ఈ శరీరానికి వచ్చేటువంటి శ్రమలన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే, కానీ ఆత్మ నిరంతరం ఎవరితో ఉంటుంది? యుగయుగాలు దేవుడితో ఉంటుంది. కాబట్టి ఈరోజు శారీరక పరంగా లోకపరంగా మనకు వస్తున్న శ్రమలు బట్టి మనం ఏం చేయకూడదు? దుఃఖపడకూడదు. దుఃఖపడకుండా మనం ఏం చేయాలి? దేవుడి వైపు చూడాలి. ఏ పరిస్థితులైనా ఆయనకు అసాధ్యం కాదు కాబట్టి సమస్తం ఆయనకి సాధ్యమే. కాబట్టి ఆయన వైపు చూద్దాం. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఖచ్చితంగా మన హృదయాల్లో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయాల్లో ఆనందం ఉంటుందో అప్పుడు మన ఆత్మ ఏమవుతుంది? బలం పుంజుకుంటుంది. ఎప్పుడైతే మన ఆత్మ బలం పుంజుకుంటుందో మన శరీరం కూడా రిఫ్రెష్ అవుతుంది. మన శరీరం కూడా బలాన్ని తిరిగి పొందుకొని నిలబడగలుగుతుంది. కాబట్టి మనము మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఒక్కటే, దేవుడితో నేను సంబంధం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. కాబట్టి మన ఆత్మ దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మన ఆత్మ దేవుడితో మరి ప్రతినిత్యము కూడా ప్రతి విషయంలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి బలహీనతల్లో నుంచి విడిపించబడి బలాన్ని పొందుకుంటాము. అంతేకాకుండా బలం పొందుకొని ఆనందించగలుగుతాము. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నారు. నా జీవితంలో కూడా నెరవేర్చబడాలని ఆశపడుతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తారా?
పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. అవును ప్రభా, శారీరకంగా ప్రతిరోజు మేమందరం దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. కానీ ఆత్మలో మేము ఉజ్జీవించబడ్డానికి, మీ యొక్క ఆనందం పొందుకొని ప్రభా బలవంతులుగా తయారవడానికి మా అందరికీ కృపనివ్వమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.